అంటే మీకు ప్రచారం అంటే ఎక్కువ ఇష్టమా, పబ్లిసిటీ అంటే? అట్లా ఏం లేదు, నాకు ఒక రెండు ఇష్టం అండి. సర్వీస్ ఇష్టం అంతేనండి. నాకు ఏదైనా వ్యాపారంలో ఇంత మిగిలిందన్నప్పుడు కంటే కూడా ఎవరికన్నా కూడా మంచి సాయం చేశాను, నా వలన ఈ కుటుంబం నిలబడింది, లేదు నా వలన ఇతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోగలిగాడు, లేదు నా వలన ఇతనికి ఈ ఫీజు కట్టడం వలన తను చదువుకోగలిగాడు అన్నటువంటి ఏదైనా జరిగిన రోజు, ఆ రోజు నాకు చాలా మనశ్శాంతిగా, ఆత్మతృప్తిగా, చాలా చక్కగా, చాలా హాయిగా ఉంటుందండి. మీ దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు మళ్ళా కృతజ్ఞత అనేది చూపిస్తూ ఉంటారా? నేనే కాదండి, ఎవరు కూడా ఒకరికి సాయం చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మనం చేయాలా, మనం మంచి అనుకున్నా మంచి చేస్తాం అంతే. వాళ్ళ యొక్క ఇది జరుగుతుంది అంతే తప్ప నేను మీకు సాయం చేశాను, మీరు నాకు అవసరమైనప్పుడు సాయం చేయాలా. నేను చాలామంది సాయం చేసింది కూడా మర్చిపోతుంటాను. చాలామంది ఇప్పుడు కనబడినప్పుడు అంటుంటారు, ఏమండి మీరు పలానా హాస్పిటల్లో నాకు ఆపరేషన్ చేయించారు, పలానా దగ్గర ఈ ట్రీట్మెంట్ చేయించారు, మా అబ్బాయి ఫీజు అంటే మీకు సాయం చేశారు, లేదంటే మా వాళ్ళకి ఇది ఇచ్చారు అది ఇచ్చారు అని చెప్పి వాళ్ళు కూడా నాకు గుర్తుండారు. అప్పుడు ఏదైనా గుర్తు తెచ్చుకున్నారు, గుర్తు చేస్తే కనుక ఓకే అప్పుడు కామినేని గారు ఫోన్ చేశాను, పలానా హాస్పిటల్ పని జరిగింది చేయించాము అని చెప్పేసి సంతోషపడతాం. టీడీపీ ఇన్ఛార్జ్ లేరు కదా ఇక్కడ? ఒక కమిటీ ఉందండి, దాని కన్వీనర్ వీరమల నరసింహరావు, కో కన్వీనర్లు 4 ఉన్నారు.